బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికింది నాకు. 40 రూపాయలు 400 చేసినందుకు 100 నేను ప్రార్థన చేసుకుని ఆ 40 రూపాయలు బ్యాగ్ లో పెట్టుకుని నేను బస్సులో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నా. బస్సు దిగేటప్పుడు ఏమైందంటే డ్రైవర్ వెనక సీట్ల 1000 రూపాయలు కనిపిస్తున్నాయి నాకు, 500 రూపాయల నోట్లు. నా ముందు ఎంతో మంది దిగిండ్రు. ఏంది ఇవి పేపర్స్ అవి ఏంటి మరి ఎవరు తీసుకోవట్లేదు, సరే నేనైతే తీసుకుంటా అని చెప్పేసి తీసుకుంటే 1000 రూపాయలు ఉన్నాయి. నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. రింగ్ రోడ్ దగ్గర చైన్ ఒకటి మిస్ అయింది. ఆ చైన్ గురించి ఒక ఎవిడెన్స్ దొరికింది, ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికింది నాకు. మర్యాదగా చైన్ తీసుకొచ్చి ఇచ్చాయి. అక్కడ చైన్ దొరికిందనేది ఎంత వాస్తవమో ఇక్కడ చైన్ పోయింది అనేది కూడా అంతే వాస్తవం. నేను వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి, రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా పిల్లలు వెళ్ళిపోయారుగా మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. బాగా ముదిరిపోయిందిరా మీకు. దేవుని వర్లరా, ఎంతకాలం అండి దేవుని నామాన్ని అవమానపరుస్తారు, ఇక మారరా? ఏమొచ్చిందండి మీకు? ఏం పోయే కాలం వచ్చింది? సాక్ష్యాల పేరుతో దేవుని పరువును బజారు పాలు చేస్తున్నారు కదండి బాబు. ఏమండి ఒకసారి ఈ వీడియోలు మీరు చూడండి. అన్యజనుల మధ్య దేవుని నామం వీళ్ళ వలన ఎంతగా దూషింపబడుతుంది అని అంటే నిజంగా ప్రియులరా చాలా చాలా బాధేస్తుందండి అసలు. ఏమండి ఒక ఆమెమో నా భర్త పిల్లలు ఉద్యోగానికి వెళ్ళిపోగానే, నా పిల్లలు బడికి వెళ్ళిపోగానే యేసుక్రీస్తువరట వచ్చి ఇద్దరా మాట్లాడుకుందాం అని అంటాడట. ఏమైనా బుద్ధి ఉందా మీకు? జ్ఞానం ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? సాక్ష్యాల పేరుతో ఏంటంటే అది సాక్ష్యం కాదండి, ఎంత చెప్పాలండి బాబు. కనీసం ఇలాంటి వారిని మిగతా క్రైస్తవులన్నా ప్రోత్సహించకుండా ఉండండి. ఏదో మీ సంఘంలో మీరు చెప్పుకున్నారంటే ఏదో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి, దాన్ని తీసుకొని ఎంతగా ట్రోల్ చేస్తున్నారంటే ప్రియమైన దేవుని వర్లరా, ఇక్కడ అవమానించబడుతుంది వారు కాదు కానీ వారు నమ్మిన యేసుక్రీస్తు వారిని ఏమండి బజారున పెట్టేసి కానీ అవమానాల పాలు చేస్తున్నారు ప్రియమైన దేవుని వర్లరా. ఒక ఆమెమో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయట అని ఒక ఆమె చెప్తుంది. మరొక ఆమెమో అలా రోడ్డు మీద వెళ్తుంటే బంగారు చైన్ దొరికిందని చెప్పి బంగారు చైన్ దొరుకుగాక అనగానే బంగారు చైన్ దొరికిందట. మేము అంటే ఇల్లు ఊడుస్తుంటే చెయ్యి నొప్పి పెట్టేస్తే వచ్చి యేసుక్రీస్తు వారు అలా కాదమ్మా ఇలా పెట్టుకో అని చెప్పారట. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఏమో మీ పని మనిషా? ఆయన ఏమన్నా మీకు బ్రోకర్ అనుకుంటున్నారా? ఆయన దేవుడు అనుకుంటున్నారా? లేకపోతే మీకు పని చేసి పెట్టే పని మనిషి అనుకుంటున్నారా? ఇంకొక ఆమె గ్యాస్ వచ్చును గాక అనగానే గ్యాస్ వచ్చేస్తుందట. మారండి ప్రియమైన దేవుని వర్లారా. ఒకనాడు యేసుక్రీస్తు వారు స్వస్థత చేసిన తర్వాత నా గురించి ఎవ్వరికి ప్రసిద్ధి చేయవద్దు అని చెప్పాడు. ఎందుకంటే అందరూ నేను చెప్పే వాక్యం కంటే కూడా వారు స్వస్థత పరచబడడానికి లోక సంబంధమైన ఆశల కోసమే నా దగ్గరకు వస్తారు తప్ప నేను చెప్పే బోధ నేను ఎవరో తెలుసుకోలేకపోతారు, మరి నేను వారికి అర్థం కాదని చెప్పి నా గురించి ఎవరికి ప్రచారమే చేయొద్దండి అని ఆయన నెత్తినోరు మొత్తుకుంటుంటే వీళ్ళు ఆ స్వస్థతలు జరగకపోయినా అబద్ధాలు చెబుతూ పైగా దేవుని నామానికి ఇంత ఘోరమైన అవమానాలు తీసుకొస్తున్నారు. ప్రియమైన దేవుని వర్లరా, ఇలాంటి వారు ఉన్నా ఇలాంటి వారు ఎక్కడైనా కనిపిస్తే ఇలాంటి వారిని మీ సంఘంలోకి పిలుచుకోకండి. అలాంటి వారి చేత సాక్ష్యాలు చెప్పించకండి. ఒకవేళ చెప్పించుకుంటే వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టకండి దయవుంచి. మీకు నా రిక్వెస్ట్. అన్యులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ప్రియమైన దేవుని వర్లరా. దేవుని నామం దూషింపబడుతుంది, అవమానించబడుతుంది. కామెడీ పీస్ అయిపోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత మహా జ్ఞానం చెప్పాడు, ఆ జ్ఞానం సమాజంలోకి వెళ్ళడం లేదు. ఇలాంటి మూర్ఖుల, ఇలాంటి భ్రష్టుల, ఇలాంటి ఎర్రగడ్డ నుంచి పట్టుకొచ్చినటువంటి పిచ్చి వారి వలన, ఈ పిచ్చి సాక్ష్యాల వలన, ఈ భ్రష్ట మనుషుల వలన దేవుని నామం అవమానించబడుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఎక్కడైనా ఉంటే వారిని ప్రోత్సహించకండి దయవుంచి. క్రైస్తవులకు ఇదే నా విన్నపం. ధన్యవాదాలు.